ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ, నిన్న అరవింద్ ఆంటీకి జ్ఞానోదయం అవ్వటానికి అదిరిపోయే ప్లాన్ వేస్తే ఆ యాక్షన్కి రియాక్షన్ రాలేదేంటి? స్లోగా వస్తుందిలే మనీషా, సహనంగా ఎదురు చూడాలి. చూసారా ఆంటీ లక్ష్మి, తను పూజలు చేయకపోతే ఎవ్వరికీ పుణ్యం రాదన్నట్టు అప్పుడే లేచి పూజలు పునస్కారాలు చేసేస్తోంది. దీన్నే అంటారు అసలు తక్కువ ఆవేశం ఎక్కువ అని. బాగా చెప్పారా ఆంటీ. మనీషా, నువ్వు కూడా రెడీయా? వెళ్దామా? ఎక్కడికి మిత్రా? క్వారీకి. క్వారీకా? ఎందుకు మిత్రా? క్వారీలో బ్లాస్ట్లు ఏమీ ప్లాన్ చేయకుండా ఆ ఒక్క బ్లాస్ట్ ఎందుకు జరిగిందో కొంచెం అనుమానంగా ఉంది. వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏమైందో బయటపడుతుంది. అదేదో పొరపాటున జరిగినట్టుంది మిత్రా. దాన్ని ఎంక్వైరీ చేయడం వల్ల లాభం ఏంటి? ఆ పొరపాటుగా జరిగిందా లేక ఎవరి ప్రోద్బలం వల్ల అయినా జరిగిందా అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది చిన్న పొరపాటు కాదు, ఒక ప్రాణాన్ని తీయగలిగేటంత పెద్ద పొరపాటు. ఏంటిది? రెస్ట్ తీసుకోవచ్చు కదా. తీసుకోండి. మనీషా, ప్రాణాల్ని పణంగా పెట్టే ఇలాంటి వాటిని అంత సులువుగా వదిలేయకూడదు. ఆ పని వెనుక ఉన్న కారణాలని, ఆ పని తలపెట్టిన వాళ్ళని బయటికి లాగాల్సింది. ఆ పేరుడు వెనుకున్న మనుషుల రహస్యాలు త్వరలోనే బయటపడాలని కోరుకుంటూ హారతి తీసుకో. ఇప్పుడు ఎంక్వైరీ కానీ మొదలు పెడితే నా బండారం మొత్తం బయటపడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు మనిషా? వెళ్దాం పదా. మిత్ర, నీకు కూడా ఒంట్లో బాగాలేదు. తగిలిన దెబ్బలు కూడా ఇంకా తగ్గలేదు. అప్పుడే ఈ ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు నీకెందుకు చెప్పు? కావాలంటే అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో. పర్లేదే మనిషా, మరీ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినంత పరిస్థితిలో అయితే లేను కదా. మిత్ర, ఈ విషయంలో అస్సలు కేర్లెస్గా ఉండకు, కూల్గా తీసుకోకు. ఎందుకంటే జరిగిందేదో ప్లాన్డ్గా పక్కాగా జరిగినట్టు అనిపిస్తోంది. పైగా ఆ ప్రవీణ్ మిట్టల్ మన మీద పగబట్టినట్టు అనుమానంగా ఉంది. ఇది చేసింది వాడా లేక ఇంకెవరైనా అనేది కూడా మనకు తెలియాలి కదా. అవును, అందుకే ఈ విషయాన్ని నేనే దగ్గరుండి మరీ ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే చాలు, అసలు ఆ బ్లాస్ట్ ఎందుకు జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో మనకు ఒక క్లారిటీ వస్తుంది. నాకు కూడా ఈ ఐడియా రాలేదు సార్. చూద్దాం పద. ఓకే సార్. నేను అసలు ఈ సీసీ కెమెరా గురించి మర్చిపోయానేంటి? ఇప్పుడు ఆ కెమెరాలో సిద్ధ కనిపిస్తే మొదటికి మోసం వస్తుంది. నన్ను మిత్ర ఈ క్వారీలోనే పాతి పెట్టేసి వెళ్ళిపోతాడు. చందు, బ్లాస్ట్ జరిగిన రోజు ఫోటోస్ చూపించు. ఓకే సార్.
మనిషా అతను ఎవరు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అది అది మిత్ర, అదెవరంటే చందు, ఇతను ఎవరు? సార్ ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు సార్. మనిషా, నువ్వైనా చెప్పు, అతను ఎవరు? ఎవరో నాకు కూడా తెలీదు మిత్ర. మరి తెలియని వ్యక్తితో అంతసేపు ఏం మాట్లాడుతున్నావు? అంటే మిత్ర, అది అది తను తను ఈ క్వారీలో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా అని అడగడానికి వచ్చాడు. ప్రస్తుతానికి మన క్వారీలో కావాల్సినంత మంది ఉన్నారు కదా, అందుకే లేదని చెప్తున్నాను. అయినా అతను వినడం లేదు. ఎలాగైనా ఒక జాబ్ అయినా ఇప్పించండి అని ప్రాధేయపడుతున్నాడు. ఇప్పుడైతే లేవు, తర్వాత ఎప్పుడైనా వచ్చి అడగండి అని చెప్పాను. అందుకే అంతసేపు డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఓ అంతేనా? వేరే కెమెరా ఓపెన్ చేయి. ఓకే సార్. ఇప్పుడు ఫుటేజ్లో ఏం కనిపిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. చందు, ఆ మధ్యలో ఫుటేజ్ లేదేంటి? కరెక్ట్గా బ్లాస్ట్ జరిగేటప్పుడు ఫుటేజ్ ఏది? నాకు అదే అర్థం కావడం లేదు సార్. మధ్యలో కొంత పార్ట్ మిస్ అయినట్టుంది. అలా ఎలా మిస్ అవుతుంది చందు? ఏమో సార్. అంటే ఎవరో కావాలనే ఫుటేజ్ డిలీట్ చేసినట్టున్నారు. అంతే అయి ఉంటుంది సార్. థ్యాంక్ గాడ్, నన్ను కూడా కరుణించే దేవుడు ఎక్కడో ఉన్నట్టున్నాడు. దానికి ఇంత పెద్ద గండం నుంచి నన్ను బయటపడేశాడు. దేవుడా, ఆ ఫుటేజ్ని మాయం చేసి నన్ను మిత్ర చేతిలో చావకుండా బయటపడేశా. చాలా థ్యాంక్స్ దేవుడా. ఆ ఫుటేజ్ దొరికితే అసలు ఈ పని చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారో పూర్తిగా తెలుసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఫుటేజ్ మిస్ అయిపోయింది, ఇంకవి దొరకడం కష్టం. ఎందుకు ఇవన్నీ డిలీట్ చేయాలనుకున్నారో తెలియట్లేదు. ఐఎమ్ వెరీ సారీ సార్. మేము కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఈ తప్పంతా జరిగేది కాదు. ఇట్స్ ఓకే చందు, కొన్ని మన చేతుల్లో ఉండవు, దానికి మనం ఏం చేయలేం. మిత్ర, ఇక దాని గురించి వదిలే. ఆ ప్రమాదం ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఇక ఇది మనం ఇక్కడితోనే వదిలేస్తే మంచిది. లేకపోతే అదొక పీడకలలా మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇక దాని గురించి మర్చిపో. ఇట్స్ ఓకే, లెట్స్ గో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.